వెల్కమ్ టు రక్కసిమస్తే. ఒక చెరువు దగ్గర కొంగ నిలబడి ఆహారం కోసం చూస్తుంది. అక్కడే చెరువు పక్కనున్న ఒక రాయిపై ఒక చిన్న కప్ప కూర్చొని ఉండడం కొంగ చూసి దాని దగ్గరికి వెళ్ళింది. ఒక్క క్షణంలోనే కొంగ ఆ కప్పను తన ముక్కుతో పట్టుకుంది. కప్ప చాలా భయపడింది. కానీ కప్ప అప్పుడు ఒక తెలివైన పని చేసింది. తన చిన్న చేతులతో కొంగ పొడవాటి మెడను బలంగా పట్టుకుంది. అప్పుడు కొంగ కప్పను తినలేకపోయింది. ఇద్దరూ ప్రమాదంలో పడ్డారు. కొంగ నన్ను వదిలే అని అడిగింది. అప్పుడు కప్ప, నేను వదిలేస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేను గట్టిగా పట్టుకుంటా, మనిద్దరం బతకచ్చు, నేను వదలను అని చెప్పింది. కొంచెం సేపు అలాగే ఉన్నారు. ఎవ్వరూ గెలవలేదు, ఎవ్వరూ ఓడిపోలేదు. అంతలో అడుగుల శబ్దం వినిపించింది. ఒక వేటగాడు వలతో వస్తున్నాడు. అతడు కొంగను పట్టుకోవాలని వస్తున్నాడు. కప్ప వేటగాణ్ణి ముందుగా చూసింది. కప్ప ఆలోచించింది, కొంగ చనిపోతే నేను కూడా చనిపోతాను అని ఒక ఉపాయం ఆలోచించింది. మనమిద్దరం కలిసి పనిచేస్తే మనిద్దరం బతకగలము అని కప్ప నెమ్మదిగా కొంగ చెవిలో చెప్పింది. కొంగ, నీ వెనక వేటగాడున్నాడు, నన్ను గాలిలోకి విసిరేయి, నేను నీటిలోకి దూకి అతని ధ్యాస మరలుస్తాను, అప్పుడు నువ్వు ఎగిరిపో అని చెప్పింది. కొంగ కప్పను పూర్తిగా నమ్మలేదు. కాని అది కూడా వేటగాడికి బలవ్వాలని అనుకోవడం లేదు. కాబట్టి కొంగ కప్పను గాలిలోకి విసిరి తన రెక్కలు విప్పి ఎగిరిపోయింది. కప్ప పల్టీ గొట్టి వేటగాడి ధ్యాస మరలిచ్చి చెరువులో పడిపోయింది. వేటగాడు గందరగోళానికి గురయ్యాడు. కొంగ సురక్షితంగా ఎగిరిపోయింది. కొంగ మళ్ళీ వచ్చి కప్పను కలిసి, నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు ఒంటరిగా తప్పించుకోవచ్చు కదా అని అనింది. అప్పుడు కప్ప నవ్వుతూ, అవును, కానీ నువ్వు నన్ను చంపేవాడివి, మనిద్దరం కొట్టుకోకుండా బతకడానికి ఉన్న దారిని ఎంచుకున్నాము. అవును అని కొంగ తల ఊపింది. నేను ఇకపై నిన్నెప్పుడూ వేటాడను అని చెప్పింది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. భయపడకుండా ధైర్యంగా తెలివిగా వ్యవహరిస్తే ప్రతి కష్టంలో నుండి బయటపడొచ్చు.